రాష్ట్రంలో ఉప ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత నాలుగోసారి ఎన్నికల కమిషనర్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ప్రతినిధి బృందంగా కలవడం, కలిసిన ప్రతిసారి కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అప్రజాస్వామిక విధానాల్ని, అధికార పార్టీ ఆగడాలని, వ్యవస్థలని కాపాడవలసినటువంటి అధికారులు నిశ్చేష్టులై శ్రేష్టలుడికి చూస్తున్నటువంటి వైనాన్ని ఎన్నికల కమిషనర్ గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నిజంగా ఏమిటి దౌర్భాగ్యమని అడుగుతా ఉన్నా. దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. చాలా రాష్ట్రాల్లో ఈ విధమైనటువంటి ఎన్నికలు జరుగుతున్నటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. బహుశా దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ఈరోజు ఈ రాష్ట్రంలో అధికార వ్యవస్థలు పనిచేయవు. చంద్రబాబు నాయుడు గారు రచించినటువంటి రాజ్యాంగం, లోకేష్ బాబు గారు సృష్టించినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికాన్ని కూడా గమనించమని చెప్పి నేను కోరుతా ఉన్నాం. ఇవాళ ఏం జరుగుతూ ఉంది? సహజంగా ఎక్కడైనా కూడా ఎన్నికలు జరుగుతూ ఉంటే వాళ్ళ పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి వ్యక్తులు పోటీ చేయటం అనేది సర్వసాధారణంగా మనకు తెలుస్తున్నటువంటి అంశం. ఇవాళ మీరు ఎవరు నిలబెడతా ఉన్నారు? పిడుగురాళ్ళలో 33 స్థానాలకి 33 కౌన్సిలర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఇవాళ మీరు పెట్టినటువంటి అభ్యర్థి ఏ పార్టీ పరంగా పోటీ చేస్తూ ఉన్నాడు? తిరుపతిలో మీరు గెలిచింది ఒక్క కార్పొరేటర్ సీటు. మీరు ఎక్కడ ఎట్లా పోటీ చేస్తారు, ఎట్లా గెలుస్తారు? తునిలో 30 స్థానాలకి 30 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అక్కడ 3 సార్లు ఎన్నికల ప్రక్రియ వాయిదా వేసినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిలో పాలకొండలో కూడా రాష్ట్రంలో జరిగినటువంటి ఉప ఎన్నికలన్నిటిలో కూడా కార్పొరేషన్ సంబంధించి జరిగినా మున్సిపాలిటీకి సంబంధించి జరిగినా కూడా సంఖ్యాపరంగా ఎక్కడా కూడా బలం లేకపోయినప్పుడు కూడా అక్రమ మార్గాన ఇందాక పెద్దలు అందరూ చెప్పినట్లుగా బెదిరించో భయపెట్టో లోబరుచుకునో ఎన్నికల్లో గెలవాలనే మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు నిజంగా మాకు ఈ ఎన్నికల్లో గెలిచినా ఓడినా రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు తారుమారవుతాయని మేము భావించట్లా. లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదో ఆకాశాన్ని అంటుకుంటుందనే రీతిలో మేము మాట్లాడతల్లా. మేము కావాలనుకునేది కోరుకునేది ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతకాలా, ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాలా, వ్యవస్థల అటు కోసం పనిచేయాలా. కక్కిన కూడు కోసం ఆశపడే రాజకీయ పార్టీలు ఉన్నటువంటి పరిస్థితుల్లో కనీసం వ్యవస్థలైనా కూడా సక్రమంగా పనిచేయాలనే భావంతోనే మేము పదే పదే ఎన్నికల కమిషన్ అంటే ఒక గౌరవం, ఎన్నికల కమిషన్ అంటే వ్యవస్థలను కాపాడుతూనే ఒక నమ్మకం విశ్వాసంతో ఎక్కిన మెట్లు ఎక్కుతూనే ఉన్నాం. అందుకే ఈ రోజున కమిషనర్ గారికి కూడా గట్టిగా చెప్పాం, వ్యవస్థలను కాపాడండి. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే తప్పనిసరిగా మీరు మీకున్నటువంటి పవర్స్ని ఉపయోగించాలా. క్షేత్రస్థాయిలో ఎక్కడ ఎన్నికలు జరుగుతున్నా 144 సెక్షన్ పెడుతున్నామని చెప్తా ఉన్నారు. 30 యాక్ట్ అమలు చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఆ 30 యాక్ట్ 144 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు రోడ్లపైకి రాకుండా ఆపడానికి పనిచేస్తూ ఉన్నాయి. వందలాది మంది రోడ్లపైకి వచ్చి వాళ్ళ తెలుగుదేశానికి సంబంధించి పిడుగురాళ్ళలో చూసినా, తునిలో చూసినా, పాలకొండలో చూసినా వందలాది మంది వచ్చి వాళ్ళ రోడ్లపైకి వచ్చి ఎక్కడా కూడా చేతుల్లో యథేచ్ఛగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ అడుగడుగునా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని తీసుకువెళ్ళటానికి వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కూడా కమిషనర్ గారికి చెప్పడం జరిగింది. నేను ఈ సందర్భంలో ఇంకొక విషయాన్ని కూడా మీ అందరికి కూడా చెప్పదలుచుకున్నా, మీ ద్వారా రాష్ట్ర ప్రజానికానికి కూడా చెప్పదలుచుకున్నా. ఇవాళ మీరు తుల్లో చూశారు, మున్సిపల్ చైర్మన్ ఇంట్లో కౌన్సిలర్స్ అంతా కూడా కూర్చొని ఉంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి మాజీ శాసనసభ్యుడు మంత్రిగా పనిచేసినటువంటి దాడిశెట్టి రాజా గారు కూడా ఆ ఇంట్లో ఉంటే ఆ ఇంటిని చుట్టుముట్టి వందలాది మంది కార్యకర్తలు తెలుగుదేశానికి సంబంధించినటువంటి వాళ్ళు వెళ్ళి చుట్టుముట్టి అక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్ని బయటికి బలవంతంగా తీసుకురావడానికి వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు కూడా వాళ్ళందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అందుకే ఇవాళ విధి లేనటువంటి పరిస్థితుల్లో, వ్యవస్థలపైన నమ్మకం సన్నగిలినటువంటి పరిస్థితుల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి దాడిశెట్టి రాజా గారు, మాజీ మంత్రిగా పనిచేసినటువంటి దాడిశెట్టి రాజా గారు, అనేక సంవత్సరాలుగా ఆ ప్రాంతానికి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి దాడిశెట్టి రాజా గారు ఇవాళ విధి లేనటువంటి పరిస్థితుల్లో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే ఆలోచనతో కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెలో తుని పేరుతో రేపు అందరినీ కూడా తునికి రమ్మని ఆయన పిలుపునిచ్చినటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అంటే గతులైనటువంటి పరిస్థితులు. ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవడం కోసం బలమున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎన్నికల్లో పోటీ చేయడం కోసం తప్పనిసరి పరిస్థితుల్లో చెలో తునికి పిలిపించినటువంటి వైనాన్ని, అంటే దాని అర్థం ఏముంటుందో దయచేసి ప్రజాస్వామ్యవాదులందరినీ కూడా గమనించమని కోరుతా ఉన్నా. ఎవరైనా కూడా పిల్లిని రూములో పెట్టి కొడితే తనుదిని చివరికి ఏమవుతుంది, తిరగబడే పరిస్థితులు వస్తాయి. దయచేసి నేను కూడా, ఎందుకంటే ప్రజాస్వామ్యం పైన అచంచలమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి కార్యకర్తలుగా ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి ప్రయత్నం చేయాలా. మీరు ప్రయత్నం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు తునిలో ఏ విధమైనటువంటి పిలుపునిచ్చారో రాష్ట్ర వ్యాప్తంగా అదే రీతిలో అన్ని చోట్ల కూడా పిలుపులు ఇవ్వడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. దయచేసి అంతవరకు కూడా మీరు తీసుకురావద్దు. మమ్మల్ని రోడ్లపైకి ఎక్కే కార్యక్రమాన్ని దయచేసి చేయొద్దని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించమని పదే మరోసారి, ఎందుకంటే పైన కూడా చాలా స్పష్టంగా చెప్పాం, సూటిగా చెప్పాం. మరలా మీ ద్వారా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నిటికి కూడా పోలీస్ అధికారులకు కానీ, ఎన్నికల కమిషన్కి కానీ, అదేవిధంగా ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కూడా పైన ఉంది, వారికి కూడా మేము చెప్పదలుచుకున్నాం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో భవిష్యత్తులో శాంతి భద్రతల సమస్య రాకూడదు. ఎలక్షన్ కమిషన్ వారు కూడా దీని మీద చొరవ తీసుకోవాలి. ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకోసం? ఒక పార్టీ వ్యక్తుల్ని గెలిపించడం కోసం, ఒక పార్టీ కోసం పనిచేయడం కోసం రాజ్యాంగబద్ధమైన ఈ వ్యవస్థలు ఏర్పాటు చేయబడ్డాయా? రాజ్యాంగాన్ని గౌరవించి రక్షించి రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరిపించడానికి ఈ వ్యవస్థలు ఎన్నుకోబడ్డాయా? ఒక్కసారి వీళ్ళు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈరోజు ఒక్క సభ్యులు కూడా లేనటువంటి తెలుగుదేశం పార్టీ గెలుపు ఎలా సాధ్యమవుతుంది? వారు డబ్బు మదంతో, రాజకీయ అండతోటి, అధికార మదంతో అధికారుల్ని బెదిరించి ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఉన్నారో, కౌన్సిలర్లు ఉన్నారో వీరందరినీ భయభ్రాంతులకు గురి చేసి వారు గెలుస్తూ పోతూ ఉంటే ఎన్నికల కమిషన్ చూస్తూ ఊరుకుంటుందా? ఇదేనా ప్రజాస్వామ్య విధానం అంటే? దీని మీద ఖచ్చితంగా స్పందించాలి. రాష్ట్ర మరియు దేశ ఎన్నికల కమిషన్ కూడా దీనిలో ఖచ్చితంగా కల్పించుకొని పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసి పారదర్శకమైన విధానంతో ఈ ఎలక్షన్స్ జరిపించాలి. తునిలో కానీ పాలకొండలో కానీ ఖచ్చితంగా 2 సార్లు పోస్ట్పోన్ అయినాయి అంటే వారికి సంఖ్యాబలం లేదు. సంఖ్యాబలం లేకుండా వారికి గెలవడానికి అవకాశం లేనప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తున్నారు. 2 సార్లకు మించి ఇంకెన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తారు? అట్లాగే ఇవాళ పిడుగురాళ్ళలో జరిగినటువంటి ఎన్నికను కూడా ఖచ్చితంగా రద్దు చేయాలి, మళ్ళీ జరిపించాలి. ప్రజాస్వామ్యబద్ధంగా పటిష్టమైనటువంటి పోలీస్ రక్షణ మధ్యలో ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా ఈ ఎలక్షన్స్ జరిపించాలని రిక్వెస్ట్ చేస్తూ మేమందరం కూడా ఇక్కడికి వచ్చేసి వారిని వినతి పత్రం ఇవ్వడం జరిగింది.